Good morning everyone. Welcome to AS Reddy Spoken English and Angla Exam. ఈరోజు క్లాస్లో మీరు యూజ్డ్ టు గురించి తెలుసుకోబోతున్నారు. యూజ్డ్ టు ఈ యూజ్డ్ టు ఫార్ములా పాస్ట్లో మాత్రమే ఉపయోగించాలి. ఒకప్పుడు చేసేవాడిని కానీ ఇప్పుడు చేయట్లేదు. నేను అప్పుడు క్రికెట్ ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడట్లేదు. సానియా మిర్జా టెన్నిస్ ఆడేది. సానియా మిర్జా యూజ్డ్ టు ప్లే టెన్నిస్ కానీ ఇప్పుడు ఆడడం లేదు. సచిన్ క్రికెట్ ఆడేవాడు. సచిన్ యూజ్డ్ టు ప్లే క్రికెట్ కానీ ఇప్పుడు ఆడడం లేదు. నేను గతంలో అబద్ధాలు చెప్పేవాడిని కానీ ఇప్పుడు చెప్పడం లేదు. ఐ యూజ్డ్ టు టెల్ లైస్. నేను గతంలో క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. ఏదైనా ఒక పని నేను గతంలో ఆడేవాడిని, ఇచ్చేవాడిని, తినేవాడిని, మాట్లాడేవాడిని, కలిసేవాడిని, క్రికెట్ ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడట్లేదు. అలాంటి సందర్భంలో యూజ్డ్ టుని వాడాలి. రైట్. నేను ప్రియని కొట్టేవాడిని. ఒకప్పుడు కొట్టేవాడిని కానీ ఇప్పుడు కొట్టట్లేదు. ఐ యూజ్డ్ టు బీట్ ప్రియా. ఐ యూజ్డ్ టు బీట్ ప్రియా బట్ ఇప్పుడు కొట్టడం లేదు. ఒకప్పుడు మా ఫ్రెండ్ శ్రీను బాగా తాగేవాడు. తాగి మొత్తం ఖరాబ్ అయిన తర్వాత డాక్టర్ చెప్తే భార్య చెప్పిన విధంగా వినలేదండి. అస్సలు వినలేదు. లాస్ట్ బెడ్ మీద పడ్డాడు. పడిన తర్వాత భార్య అప్పుడు అవునే తప్పు అయిపోయింది మన్నించు అంటుండో శ్రీను వాళ్ళ భార్య అని. ఇంకా మన్నాడు తాగడం బంద్ చేసిండు. నెక్స్ట్ డే రోజు రాము పిలిచిండు శ్రీనుని. ఏ శ్రీను రా తాగుదాం. చల్ లేదు రాము నేను బంద్ చేసిన. ఓ తాగుతుంటివి అప్పుడు తాగేవాడిని. ఐ యూజ్డ్ టు డ్రింక్ కానీ ఇప్పుడు లేదు. రైట్. చికెన్ తింటున్నా. డాక్టర్ చెప్పిండు చికెన్ నువ్వు బంద్ చేయలే, నీ బాడీలో హీట్ ఎక్కువగా ఉంది, బంద్ చేయి అని చెప్పేసిండు. అవునా డాక్టర్? అవును. సరే బంద్ చేసిన. ఫంక్షన్కి వెళ్తే మా అత్తమ్మ పిలిచింది. డా అల్లుడా తిందుదా చికెన్ కర్రీ వండినా. ఏం వండినా అత్తమ్మ? చికెన్ కర్రీ వండినా. అత్తమ్మ చికెన్ నేను తిన్నాను. అదేంది అల్లుడా తింటివి కదా? అవునత్తమ్మ. అప్పుడు నేను చికెన్ కర్రీ తినేవాడిని. ఐ యూజ్డ్ టు టేక్ చికెన్. ఐ యూజ్డ్ టు ఈట్ చికెన్ బట్ ఇప్పుడు తినడం లేదు. ఇలా ఏదైనా ఒక పని గతంలో చేసేవాడిని, వెళ్ళేవాడిని, వాళ్ళు తినేవాళ్ళు, నేను సహాయం చేసేవాడిని కానీ చేయట్లేదు. ఐ యూజ్డ్ టు హెల్ప్, వి యూజ్డ్ టు హెల్ప్, దే యూజ్డ్ టు హెల్ప్, హీ యూజ్డ్ టు హెల్ప్, సీ యూజ్డ్ టు హెల్ప్ అని చెప్పే సందర్భంలో యూజ్డ్ టు వాడాలి. ఇది మాత్రం ఓన్లీ గతంలో మాత్రం వాడాలి. ప్రస్తుతం చేయకుండా ఉన్నట్లయితే మాత్రం ఉపయోగించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ బాగున్నాయి సార్, ఇలా ఉంటేనే మాకు బాగా అర్థమవుతుంది అనుకుంటే మీరు ఈ కింది నంబర్కి సంప్రదించండి. రండి, తప్పకుండా మీ చేత మేము మాట్లాడిస్తాం. ఇది మా గ్యారంటీ.